హరే కృష్ణ ప్రభుజీ సమ్మతోటి ప్రణాం. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయము మొదటి ఖండము 2వ అధ్యాయము 23వ శ్లోకంలో చర్చించుకోబోతున్నాం. గుణాలకి సంబంధించి మనము చర్చించుకుంటున్నాం. సత్వ రజస్తమో గుణాల గురించి మనము నిన్న కూడా ఈ విషయం చెప్పుకున్నాము. యాదృచ్ఛికంగా మనము సాయంత్రం భగవద్గీత క్లాస్లో కూడాను దీనికి సంబంధించిన అధ్యాయమే ప్రస్తుతం మనము అధ్యయనం చేస్తున్నాం. ప్రకృతి త్రిగుణాలు అనే విషయాన్ని, దానికి సంబంధించినటువంటి వివరణనే ఇక్కడ మనం భాగవతంలో కూడా వస్తుంది. భగవంతుడు నిజానికి మనం చాలాసార్లు చెప్పుకుంటాము, అన్నింటికి కూడాను భౌతిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను భగవంతుని నుంచే ఆవిర్భవిస్తున్నాయి. మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడాను భగవంతుని శక్తులే. భగవంతునికి అనంతమైన శక్తులు ఉన్నాయని మనం నేర్చుకుంటాము. ఆ అనంతమైన శక్తుల్లో ముఖ్యమైన శక్తులు 3. ఒకటి ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, తటస్థ శక్తి. భౌతిక శక్తి కూడాను భగవంతుని నుంచే ఆవిర్భవిస్తుంది అనే విషయం మనము చాలాసార్లు చెప్పుకున్నాం. అందుకనే భగవంతుడు ఈ భౌతిక శక్తిలోని 3 గుణాలు అని ఏవైతే చెప్పుకుంటున్నామో, భౌతిక శక్తి యొక్క ప్రామాణికత, దాని యొక్క అస్తిత్వము దేని మీద ఆధారపడి ఉంది? ఈ 3 గుణాల మీద ఆధారపడి ఉంది. సప్తగుణము, రజోగుణము, తమోగుణం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అందుకని భగవంతుడైన శ్రీకృష్ణుడు వీటిలో ప్రత్యక్షంగా పాలు పంచుకోకపోయినప్పటికీ పరోక్షంగా ఈ 3 కూడాను నడిపిస్తున్నది మళ్ళీ భగవంతుడైన కృష్ణుడే. ఎలా నడిపిస్తున్నాడు? సప్త రజస్తమో గుణాలు మా వ్యక్తుల్లో ఉంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనము వివరణాత్మకంగా 14వ అధ్యాయంలో చదువుతున్నాం భగవద్గీతలో. ఇక్కడ దానికి సంబంధించి ఏమని చెప్తున్నారు? సాత్వం రజస్తమా ఇతి ప్రాకృతే గుణస్థై. ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నాడు అంటే ఈ 3 గుణాలకి ఆధిపత్యాన్ని మళ్ళీ భగవంతుడే వహిస్తున్నాడు. ఈ భౌతిక సృష్టికి మరియు సృష్టిని నడిపించడానికి, తరువాత సృష్టిని అంతం చేయడానికి భగవంతుని యొక్క త్రిగుణాలు దోహదం చేస్తున్నాయి. అందుకని వీటిని ఏమన్నారు అంటే భగవంతుడే స్వయంగా వీటిని నిర్వహించడానికి 3 అవతారాలని ధరిస్తాడు. అవేమిటి? సృష్టి స్థితి లయాల కోసమని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆ శివుడు భగవంతుడే స్వయంగా అవతరిస్తారు అని చెప్పబడుతుంది. దాన్ని అందుకని ఏమన్నారు అంటే గుణావతారాలు అన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, మనం భగవద్గీతలో ఒకసారి ఈ అవతారాల గురించి చర్చించుకున్నప్పుడు మనము భగవంతుని యొక్క విస్తృత అంశాల గురించి మాట్లాడుకుంటూ పురుషావతారాలకు సంబంధించి వివరణని ఒక చార్టులో కూడా చూసాం. దాన్ని మనం గ్రూప్లో కూడా పంచుకున్నాము. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, గుర్తుండే ఉంటుంది. సో ఇక్కడ దాంట్లో భగవంతుడు ఎలాగా భౌతిక సృష్టికి కారకుడవుతాడో మనం నేర్చుకున్నాము. దీంట్లో ఈ శ్లోకంలో మనకి గుణావతారాల గురించి ప్రత్యేకంగా మనకి వివరిస్తున్నారు. భౌతిక ప్రకృతి మహత్తత్వ, మనము వేదశాస్త్రాల్లో చెప్పినట్టుగా శ్రీమద్ భాగవతంలో కూడా ఇది చెప్పబడింది. సృష్టి ఎలా జరుగుతుంది అనే విషయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకి ఎలా ఇవ్వబడింది అంటే మహత్తత్వ. ఈ భౌతిక ప్రకృతి అంతా ఒక బుద్ధగా మహత్తత్వంగా ఉన్నప్పుడు భగవంతుడు ఆ మహత్తత్వపై ఒకసారి తన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఈ భౌతిక ప్రకృతిలో చలనాన్ని ప్రవేశపెట్టాడు.
తన దృష్టి ద్వారా అనంతమైన జీవకోటిని ఈ మహత్తత్వలోకి భగవంతుడు ప్రవేశపెట్టాడు అని మనం నేర్చుకున్నాం. ఈ మహత్తత్వలో స్థిరపడి ఉన్నటువంటి 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలలో చైతన్యం రావడానికి కారణము భగవంతుడైన శ్రీకృష్ణుడి పురుషావతారంలో ఉన్నటువంటి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు. దాని అర్థం ఏమిటంటే, దీని సారాంశం ఏమిటి అంటే, భౌతిక ప్రకృతి అంతటికీ కూడాను మూలము భగవంతుడైన శ్రీకృష్ణుడే. మనం చదువుకున్నాము, పురుషావతారాల్లో శ్రీకృష్ణుడు స్వయం రూపుడు. శ్రీకృష్ణుని నుంచి ఉద్భవించినటువంటి మొట్టమొదటి పురుషావతారము ఎవరికైనా గుర్తుందా? భగవంతుడైన శ్రీకృష్ణు నుంచి ఆవిర్భవించిన మొట్టమొదటి పురుషావతారం ఏమిటి? బలరాముడు. చెప్పండి. బలరాముడు. బలరాముడి నుంచి ఉద్భవించేటువంటి అవతారాలు చతుర్వ్యూహము: వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ 4 కూడాను ప్రథమ చతుర్వ్యూహము అంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి? బలరాముడి నుంచి వచ్చాయి. ఆ బలరాముడిలో నుంచి ఉద్భవించిన ప్రథమ చతుర్వ్యూహంలోంచి సంకర్షణుడి నుంచి మరొక పురుషావతారము ఆవిర్భవిస్తుంది. దాని పేరు నారాయణుడు. ఆ నారాయణుడి నుంచి మళ్ళీ చతుర్వ్యూహం ఆవిర్భవిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. చాలా కష్టమైన పని కాదు. ఒకసారి మనం జాగ్రత్తగా వింటే గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీకృష్ణుడు స్వయం రూపుడు. అతని నుంచి ఉద్భవించిన వాడు బలరాముడు. బలరాముడి నుంచి ప్రథమ చతుర్వ్యూహం ఉద్భవిస్తుంది. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వారిలో సంకర్షణుడి నుంచి ఉద్భవించిన వాడు నారాయణుడు. ఆ నారాయణుడి నుంచి రెండవ చతుర్వ్యూహం ఆవిర్భవిస్తుంది. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ రెండవ చతుర్వ్యూహంలో సంకర్షణుడి నుంచి ఉద్భవించేటువంటి అవతారమే మహావిష్ణువు లేక కారణోదక సాయి విష్ణువు అని కూడా మనము పిలుస్తాము. ఆ కారణోదక సాయి విష్ణువు కారణ ఓషన్ అంటే కారణ సముద్రం మీద పవలించి ఉంటారు. కారణ సముద్రం మీద పవలించి ఉన్న ఆ కారణోదక సాయి విష్ణు యొక్క నిశ్వాసము నుంచి ఈ జగత్తు యొక్క గోళాలన్నీ కూడా, ఖగోళాలను మనం ఏవైతే పిలుచుకుంటున్నామో జగత్తులో, ఆ గోళాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి అతని నిశ్వాసం నుంచి. ఒకసారి భగవంతుడిని నిశ్వసిస్తే అతని శరీర రంధ్రాలలోంచి కూడాను నిశ్వాసము, నాసికా రంధ్రాలలోంచి కూడాను అనేకము అనంతంగా అలా ప్రకటితమవుతున్నాయి. అలా ప్రకటితమైన ప్రతి గోళంలోకి కూడాను భగవంతుడే స్వయంగా మళ్ళీ ఎలా వెళ్తున్నాడు? గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి గోళంలో ప్రవేశిస్తున్నాడు. గర్భోదక సాయి విష్ణు ఆ గోళంలోకి ప్రవేశించినప్పుడు అదంతా కూడాను చీకటిగా ఉంటుంది. గర్భోదక సాయి విష్ణు ఆ ఖగోళంలోకి ప్రవేశించి అక్కడ కూడా ఒక సముద్రం ఉంటుంది. దాని పేరు గర్భోదక సముద్రం. అది ఎలా ఆవిర్భవిస్తుంది? గర్భోదక సాయి విష్ణు యొక్క స్వేదంతో ఆ సముద్రము ఆవిర్భవిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. దానిలో పవలించి ఉంటాడు గర్భోదక సాయి విష్ణు. అలా పవలించి ఉన్న గర్భోదక సాయి విష్ణు నాభి నుంచి ఉత్పన్నమైనటువంటి ఒక పద్మము, ఆ పద్మము చివర నుంచి బ్రహ్మ ఆవిర్భవిస్తాడు.
అలా బ్రహ్మ ఆవిర్భవించినప్పుడు అతనికి కూడా మొత్తం అంతా కూడాను ఆ ఖగోళం అంతా కూడాను చీకటితో కనబడుతుంటుంది. బ్రహ్మ కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయనకి ఒక మనస్సులోనే ఒక ఉత్తేజం కలుగుతుంది. ఆ ఉత్తేజం ఏమని చెబుతుంది అంటే తపః, తపః, తపః అనే పదాలని బ్రహ్మకి తెలియజేస్తుంది. దాని ద్వారా బ్రహ్మకి ఏం అర్థమవుతుంది? బ్రహ్మలో కూడా భగవానుడు పరమాత్మ రూపంలో స్థిరుడై ఉన్నాడు కాబట్టి బ్రహ్మకి అది అవగతమవుతుంది ఏమిటంటే తపస్సు చేయాలని. అలాగా ఎంతో కాలం బ్రహ్మ తపస్సు చేసిన తరువాత బ్రహ్మకు సృష్టి జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ సృష్టి జ్ఞానంతోనే బ్రహ్మ సృష్టి చేయడం ఆరంభిస్తాడు. అంటే ఆ ఖగోళంలో ఉన్నటువంటి బ్రహ్మ సృష్టి చేయడం ఆరంభించినప్పుడు ఆ ఖగోళంలో మిగిలిన జీవాలన్నీ కూడాను ఉద్భవన జరుగుతుంది. భౌతికోద్భవన. అలా బ్రహ్మ నుంచి ఉద్భవించేటువంటి శివుడు కూడా బ్రహ్మ నుంచే ఉద్భవిస్తాడు. అలా బ్రహ్మ ఉద్భవన జరిగిన తరువాత ఆ బ్రహ్మ నుంచి శివుడు ఇతర జీవాత్మలన్నీ ఉద్భవించిన తరువాత భౌతిక జగత్తులో సృష్టి గాని మొదలవుతుంది. రకరకాల కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. జీవాత్మలన్నీ కూడాను వాటి కోరికల ప్రకారంగా వాటి కోరికల ప్రకారంగా శరీరాన్ని దాల్చి తమ కోరికలను తీర్చుకునే ప్రయత్నంలో నియుక్తులవుతారు. అయితే భౌతిక ప్రపంచంలోని ఈ 3 గుణాలకి కూడాను అధిపతులు భగవంతుడైన కృష్ణుడే. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! కారణోదక సాయి విష్ణు వరకి పురుషావతారాల గురించి చెప్పుకున్నాం. అక్కడి నుంచే భగవంతుడు మళ్ళీ విష్ణువుగాను, గర్భోదక సాయి విష్ణువుగాను, బ్రహ్మగాను మరియు శివుడిగాను గుణ అవతారాలు. ఎందుకు వీళ్ళని గుణ అవతారాలు అన్నారంటే ఈ 3 కూడాను ఒక్కొక్క గుణానికి భౌతిక జగత్తులోని ఒక్కొక్క గుణానికి అధిపతి. సత్వగుణానికి అధిపతి విష్ణువు అయితే రజోగుణానికి అధిపతి బ్రహ్మ, తమో గుణానికి అధిపతి శివుడు. సో ఈ 3 గుణాలకి ఈ అధిపతులు కూడాను భగవంతుడే స్వయంగా ఈ రూపాలని అవతరిస్తారు అని చెప్పబడింది. అయితే మహావిష్ణువుగా అవతరించినటువంటి గర్భోదక సాయి విష్ణువుగా అవతరించినటువంటి విష్ణువు ఎవరైతే ఉన్నారో అది విష్ణు తత్వము అని చెప్పబడింది. భగవంతుడే స్వయంగా. ఇక బ్రహ్మ అనేటువంటిది జీవతత్వము. అందుకనే బ్రహ్మ అనేటువంటిది సరి అయినటువంటి అర్హతలున్నటువంటి జీవాత్మ బ్రహ్మస్థానాన్ని పొందవచ్చును. అలా పొందినప్పుడు బ్రహ్మకు కావలసినటువంటి పరిజ్ఞానాన్ని భగవంతుడే ఆ జీవాత్మకి బ్రహ్మ రూపంలో ఉన్న జీవాత్మకి ప్రసాదిస్తాడు. సరి అయినటువంటి జీవాత్మ అర్హతలున్న జీవాత్మ బ్రహ్మస్థానాన్ని పొందడానికి అర్హతలున్న జీవాత్మ లభ్యం కాకపోతే భగవంతుడే ఆ స్థితిని స్వీకరిస్తారు. అందుకని బ్రహ్మ అనేటువంటిది జీవతత్వము. ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి తత్వము శివతత్వము. శివుడు జీవతత్వము కాదు, విష్ణుతత్వము కాదు. ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి తత్వం. ఈ విషయం మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనము ఎవరిని ఆరాధించాలో ఈ శ్లోకంలో చెప్పారు. ఎందుకు ఆరాధించాలి, వాళ్ళ స్థితులు ఏమిటో మనకి స్పష్టంగా తెలియజేశారు. మనకు భగవద్గీతలో కూడా తెలియజేస్తారు. ఇతర దేవతలని ఆరాధించకూడదు అనే విషయం చెప్తారు. ఇక్కడ కూడా మనకి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మనం ఇందాక పురుషావతారాల గురించి చర్చించుకుంటూ అవి ఎలా ఆవిర్భవించాయి అనేది మాట్లాడుకున్నాం. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడాను ఈ భౌతిక జగత్తులోని త్రిగుణాలకి ఆధిపత్యం వహిస్తూ ఈ భౌతిక జగత్తుని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకనే వాళ్ళని గుణావతారాలు అంటారని కూడా చెప్పుకున్నాం. సత్వగుణానికి అధిపతి అయిన వాడు విష్ణువు. అందుకని
బ్రాహ్మణుడు సత్వగుణం గురించి మాట్లాడుకుంటే మనం ఇంకో మాట చెప్పుకున్నాము. నిన్న, మొన్న తర్వాత మనం మాట్లాడుకుంటున్నప్పుడు సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వర్ణాలతోని పోల్చుకున్నప్పుడు 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి మనం చదువుకుంటాం. దాంట్లో బ్రాహ్మణులు ఏ గుణంలో ఉన్న వాళ్ళై ఉంటారు? ఎవరికైనా గుర్తుందా? సత్వగుణము ప్రభుజీ. అది బాగుంది. ఎస్, సత్వగుణ సంపన్నులు బ్రాహ్మణులు. అందుకనే సత్వగుణానికి ఆధిపత్యం వహిస్తున్న వ్యక్తి ఎవరు? మహావిష్ణు. మహావిష్ణు. అందుకనే బ్రాహ్మణుని వాళ్ళు సత్వగుణంలో స్థిరపడి ఉన్న వాళ్ళు భక్తి మార్గంలోకి త్వరగా రాగలుగుతారు. ఇంతకుముందు పూర్వకాలంలో శాస్త్రంలో చెప్పబడింది ఏమిటి అంటే, పూర్వకాలంలో శ్రీ ప్రభుపాద వారు చెప్తారు స్పష్టంగాను, పూర్వకాలంలో బ్రాహ్మణులు అని ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళు శాస్త్రంలో పారంగత్యాన్ని సాధించడమే కాకుండా వాళ్ళు విష్ణువుని తప్ప ఎవరిని ఆరాధించే వాళ్ళు కాదు. ప్రతి బ్రాహ్మణుడు కూడాను వాళ్ళు కేవలం విష్ణుని మాత్రమే ఆరాధించేవాళ్ళు. తద్వారా ఏమిటి అంటే వాళ్ళందరూ కూడా నిజానికి పూర్వకాలంలో బ్రాహ్మణులు వైష్ణవులుగా ఉండేవాళ్ళు. బ్రాహ్మణ వైష్ణవ అనేవాళ్ళు వాళ్ళని. సంపూర్ణ బ్రాహ్మణత్వ స్థితిలో ఉన్న వ్యక్తి. బ్రాహ్మణుడు అంటే ఎవరో మనము గుణాల గురించి విశ్లేషించుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఏమని? బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణ అంటే బ్రహ్మానికి సంబంధించిన పరమసత్యానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడే బ్రాహ్మణుడు. అలాంటి సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు వ్యక్తి ఎవరిని ఆరాధిస్తారు? కేవలం విష్ణుని మాత్రమే, కృష్ణుని మాత్రమే ఆరాధిస్తారు. చూడండి, ఇవన్నీ కూడా ఎలా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయో చూడండి. సత్వగుణంలో ఉన్న వాళ్ళు చేసే కార్యక్రమం జ్ఞాన సముపార్జన అని మనం నేర్చుకున్నాం. జ్ఞాన సముపార్జన ద్వారా వ్యక్తి వాళ్ళు ఏ పుట్టుకతో పుట్టినా కూడాను వ్యక్తి జ్ఞాన సముపార్జనతోని బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు. బ్రాహ్మణత్వాన్ని పొందిన వ్యక్తి జ్ఞానం కూడా ఉంది కాబట్టి జ్ఞానంలో చెప్పబడింది ఏమిటి? విష్ణు ఆరాధన శ్రేయం. విష్ణు అస్య దేవత. ఈ పరిజ్ఞానం సంతరించుకుంటాడు కాబట్టి బ్రాహ్మణుడు జ్ఞానం ద్వారా విష్ణుని మాత్రమే ఆరాధిస్తాడు. స్వయంగా సత్వగుణంలో ఉన్నాడు మరియు ఆ సత్వగుణానికి అధిపతి విష్ణువు. అంటే ఈ 3 గుణాలని మనము పరిశీలించి చూసినట్టయితే, పరీక్షించి చూసినట్టయితే వేదశాస్త్రాలు కూడాను ఈ 3 గుణాలకి కావలసినటువంటి వ్యక్తులు, వేదశాస్త్రాలు కూడాను 3 విభాగాలుగా విభజించబడి 3 గుణాలకి స్థిరపడినటువంటి వ్యక్తులకి కావలసినటువంటి తత్వాన్ని బోధించాయి. 3 రకాల వేదశాస్త్రాలు ఉన్నాయని చెప్పబడింది. శృతి కాదు, శృతి అంటే వినికిడి ద్వారా మనం నేర్చుకునేది. కానీ స్మృతి, పురాణాలు అవి 3 తరగతులుగా విభజించబడ్డాయి. సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, తామసిక పురాణాలు అని. శివ పురాణము, దేవి పురాణము. ఈ రెండిట్లో శివ పురాణము సాత్విక పురాణం అయితే, దేవి పురాణము రాజసిక పురాణం. బ్రహ్మానంద పురాణము, విష్ణు పురాణము, శ్రీమద్ భాగవత పురాణము ఇవన్నీ కూడాను సాత్విక పురాణాలు. ఈ మొత్తం వేదశాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పుకున్నాం మనము? వేదశాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి జీవాత్మ వాళ్ళు ఏ గుణంతో ప్రభావితం చెంది ఉన్నప్పటికీ వాళ్ళని వాళ్ళ స్థితి నుంచి ఉద్ధరించడం మాత్రమే వేదశాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని వాళ్ళ తత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ గుణాలకు సంబంధించినటువంటి శాస్త్రాలని కూడా మనకి ఆ శాస్త్రాలని, ఆ వేద శాస్త్రాలని అభ్యసించడం ద్వారా ఏ గుణంతో అయితే ప్రభావితమై ఉన్నాడో జీవాత్మ, అలాంటి వేద శాస్త్రాలకి కూడాను ఆకర్షితుడవుతాడు. తద్వారా ఏం జరుగుతుంది? జీవాత్మ తన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది.
భౌతిక ప్రపంచంలో ఉన్న జీవాత్మలన్నీ కూడాను భౌతికత్వంతో ప్రభావితం చెందిన వాళ్ళు. ఇది మనం చాలా సార్లు చర్చించుకున్నాం. త్రిగుణాలకి లోబడి భౌతిక తత్వంతో ప్రభావితం చెందినప్పుడే జీవాత్మ, తటస్థ శక్తి అయినటువంటి జీవాత్మ భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ భౌతిక ప్రపంచం యొక్క గుణాలతో ప్రభావితమైనప్పుడు రజోగుణము మరియు తమో గుణాలకి ప్రభావితమైన వాళ్ళు ఏమని చెప్పారు? న్యూన్య స్థితిలో ఉన్న వాళ్ళుగా చెప్పబడింది. తమో గుణము అత్యంత న్యూన్యమైంది అయితే దానికన్నా కొంత ఉన్నతమైన స్థితి ఏమిటంటే రజోగుణము. దానికన్నా ఉన్నతమైనది సత్వగుణం. కానీ ఈ 3 గుణాలు కూడాను మనని ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి ఈ 3 గుణాల ప్రభావితం చేత మనిషి భౌతిక జీవితంలో స్థిరపడి ఉంటారు అని నేను సాయంత్రం కూడా చర్చించుకున్నాను దాని గురించి. కానీ సత్వగుణ సమాహితులైన వ్యక్తులు కొంత ఈ 3 గుణాలలో కూడాను కొంత తక్కువ హాని కలిగించేది. అని రజోగుణం కానీ తమో గుణం కానీ ఉన్నాయనుకోండి, దీవి కలిగించేటువంటి ప్రభావము బలీయంగా ఉంటుంది. అంటే దానివల్ల మనం చేసే కార్యక్రమాల్ని మనం ఒక్కొక్కసారి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి కార్యక్రమాలని మేము 19వ శ్లోకంలో మొన్న చదువుకున్నాం కదా, తదా రాజస్తమో భావ కామలోభస్య ఛాయే. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడాను రజోగుణము తమో గుణము అనేటువంటి వాటితో ప్రభావితం చెంది ఉంది. సత్వగుణం అనేది చాలా తక్కువగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా కలియుగంలో నిజం చెప్పాలి అంటే సత్వగుణ సంపన్నులు అరుదుగా కాదు, అసలు లేరని చెప్పుకోవచ్చు. రజోగుణం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది అని మనకు అవగతమవుతుంది. చాలా వరకు తమో గుణము భౌతిక ప్రపంచంలో ఈ కలియుగంలో చాలా విశాలంగా చాలా మంది తమో గుణంలో స్థిరులై ఉన్నవాళ్ళు. ప్రిడామినెంట్ అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణం ఏది ఆధిపత్యం వహిస్తుంది కలియుగంలో అంటే తమో గుణం. అందుకని ఈ కలియుగంలో శాస్త్రాభ్యాసం గురించి కానీ భగవంతుని గురించి కానీ నేర్చుకోవడానికి వ్యక్తులు ఇష్టపడరు. ఎందుకంటే కలియుగంలో చాలా మంది వ్యక్తులు, నిజానికి కలియుగంలో అందరూ కూడాను శూద్రుడు. సత్వగుణానికి సంబంధించినటువంటి వ్యక్తులు సత్వగుణం చేత ప్రభావితం చెందినటువంటి వ్యక్తులు ఈ కలియుగంలో చాలా తక్కువగా మనకి గోచరిస్తారు. నిజానికి సత్వ రజో గుణాలకి సంబంధించిన వ్యక్తులు తక్కువగా గోచరిస్తారని చెప్పబడింది. అందుకని మనకి బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ శుద్ధమైనటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిభాషను కలిగిన అర్హతలను కలిగిన బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ మనకి ఈ కలియుగంలో కనబడరు. అందుకని ఆల్మోస్ట్ దాదాపుగా ఎవరు లేరు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ ఈ కలియుగంలో. క్షత్రియుల యొక్క ధర్మం ఏమిటి? ప్రజారక్షణ. ఎవరైతే ఆరక్షకులుగా ఉన్నారు, ఎవరైతే వేదనలలో ఉన్నారో, రక్షింపబడకుండా ఎవరితోనే దాడి చేయబడుతున్నారో, రక్షణలో లేని వాళ్ళందరికీ కూడాను రక్షణ కల్పించడం అనేటువంటిది క్షత్రియ ధర్మం. అందుకని క్షత్రియుల రాజస కుటుంబంలో ఉంటారు క్షత్రియులందరూ కూడాను. రాజవంశీయులు అని చెప్పుకుంటాను చూడండి, వాళ్ళందరూ నిజానికి క్షత్రియ ధర్మాన్ని పాటించవలసిన వాళ్ళు. అలాగే బ్రాహ్మణులు ఎందుకు ఉన్నారు సమాజంలో? వేద శాస్త్రాన్ని అభ్యసించి ఆ వేద పరిజ్ఞానాన్ని ప్రజలకి పంచడానికి ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు. ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడమే బ్రాహ్మణుల యొక్క ముఖ్య లక్షణం. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. వైశ్యులు వాళ్ళు ఎందుకున్నారు? వాణిజ్యం చేయడానికి, వ్యవసాయం చేయడానికి, గో సంరక్షణకి నియమితులై ఉన్నారు. క్షత్రియులు ప్రజలను రక్షించడానికి ఉన్నట్టుగానే వైశ్యులు
గోవులను రక్షించడానికి స్థిరపరచబడ్డారు. మనకు 18వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం అని చెప్పారు. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం. 18వ అధ్యాయం 44వ శ్లోకంలో చెప్తారు ఈ విషయం. ఇప్పుడు వైశ్యులు అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళు మనకు కనబడుతున్నారు. కానీ రకరకాల ఫ్యాక్టరీలు, ఉత్పత్తులు, రకరకాల వస్తువులను ఉత్పత్తి చేయడానికి పెద్ద పెద్ద పారిశ్రామిక వాడలని కూడా నిర్మించారు. కానీ వాళ్ళెవరు కూడాను గోరక్షణలో పాలు పంచుకోవడం లేదు. అది ప్రస్తుతము కలియుగంలో ఉన్న స్థితి. అదేవిధంగా క్షత్రియులు రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. కానీ ప్రజారక్షణ వాళ్ళ బాధ్యత అనే విషయం మర్చిపోయారు. అలాగే బ్రాహ్మణులు, వాళ్ళు కూడా వాళ్ళ వృత్తి ధర్మాన్ని పూర్తిగా వదిలేశారు. అందుకని ప్రతి వాళ్ళు కూడా కలియుగంలో ఉన్నటువంటి స్థితి ఏమిటంటే అందరూ కూడా శూద్రులే. అందుకనే అందరూ శూద్రులు అంటే అజ్ఞానులు, తామసిక గుణంతో ప్రభావితమైన వాళ్ళు. అందుకనే వాళ్ళకి భగవద్జ్ఞానాన్ని పంచడం చాలా కష్టతరమైన విషయము. ఆధ్యాత్మిక జీవితం వైపు వాళ్ళకి తీసుకురావడము ఎంతో కష్టంతో కూడుకున్న పని. శూద్రులు తక్కువ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, అజ్ఞానులు అని స్పష్టంగా శాస్త్రంలో చెప్పబడింది. దాన్ని బట్టి చతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగసాన్ని భగవంతుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి గుణకర్మలు ఎవరెవరికి ఏం గుణకర్మలు చేస్తారు వాళ్ళు అని చెప్పారు. మనకి బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ శుద్ధంగా ఉన్న వైశ్యులు కానీ మనకి వాళ్ళ గుణకర్మలని శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి ఆలకించి చూస్తే అసలు ఎవరు లేరు. మిగిలినంతా శూద్రులే. శూద్రులు అజ్ఞానులు కాబట్టి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి తమోగుణంతో ప్రభావితమై ఉంటారు. కాబట్టి వాళ్ళకి భగవద్భక్తిని అందించడం చాలా కష్టతరమైన పని. వాళ్ళు అర్థం చేసుకోరు. మూఢులు అని చెప్పారు. చాలా అజ్ఞానమైన స్థితిలో ఉంటారు. చాలా తక్కువ అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళని శాస్త్రంలో ఎవరితో పోల్చారు? గాడిదతో పోల్చారు. గాడిదకి బుద్ధి లేదు, బుద్ధి ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, గాడిద ఎంత తింటుంది? ఒక 2 పిడికిళ్ళు 3 పిడికిళ్ళు సమానమైనటువంటి గడ్డి తింటుంది. ఆ గడ్డి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దానికి. కానీ అది చాకలి వాడికి ఎలాంటి సేవ చేస్తుంది? బండెడు చాకిరీ చేస్తుంది అది. చివరికి దొరికేదేంటి? ఓ 2, 3 పిడికిళ్ళ గడ్డి. అది చాకలి వాడికి సహాయం చేయకపోయినా, దాని ఆ బండ చాకిరీ చేయకపోయినా కూడాను దానికి ఆ 3 పిడికిళ్ళ గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది. కానీ 3 అజ్ఞాని, దానికి తెలియదు. అలాగే భౌతిక ప్రపంచంలో కూడా కామ్యకర్మల్లో నియుక్తులై రకరకాలుగా ధన సంపాదనలో యుక్తులైన వాళ్ళని కూడా ఇలా శూద్రులని కూడా ఏమని చెప్పారు? గాడిదలతో పోల్చారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర అందుకని ఏమిటాడు, కర్ములు అని ఎవరైతే ఉంటారో వాళ్ళు మూఢులు, అజ్ఞానులు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. రకరకాల సంపాదనని సమకూర్చుకుంటారు. దాంట్లో 1% కూడా వాళ్ళ కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అంత అవసరం లేదు. అది తెలిసి కూడా బండ చాకిరీ చేస్తారు. అందుకనే కర్ములని ఏమన్నారు అంటే మూఢులు అని చెప్పాడు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్. నిజానికి మనం జీవించడానికి, సరళతరంగా జీవించడానికి మనకి కావలసినటువంటి అవసరాలు చాలా తక్కువ. అయినా సరే చాలా కష్టపడి పనిచేస్తారు రాత్రింబవళ్ళు. అందుకనే శాస్త్రంలో అలాంటి వ్యక్తులకి పోలిక ఏమిచ్చారు అంటే గాడిదతో పోల్చారు. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు దానికి కావలసిన ఆహారం చాలా తక్కువ, అది కూడా చాలా సులభంగా లభ్యమవుతుంది. అలా దాన్ని స్వీకరించకుండా అది బండ చాకిరీ చేస్తుంది చాకలి వాడికి. అందుకనే మూఢులైనటువంటి వ్యక్తులు కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. మనం ఈ విషయాన్ని భగవద్గీత 7వ అధ్యాయంలో కూడా ఒకసారి చదువుకుంటాము. 7వ అధ్యాయం 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయా ప్రహృత జ్ఞానం ఆసురం భావమాశ్రిత. ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, సృష్టి ఆది నుంచి కూడాను అవి
స్థిరపడి ఉన్నాయి. భౌతికమైనటువంటి జగత్తు ఆవిర్భవించినప్పటికి కూడాను ఉంచినప్పటి నుంచి ఈ 3 గుణాలు స్థిరమై ఉన్నాయి దాంట్లో. అందుకని ఈ శ్లోకంలో ఏమని చెప్పారు? స్థియే ఆధ్యే హరి విరించి హరేతి సంజ్ఞ. అందుకనే దీంట్లో ఏం చెప్తున్నానంటే ఈ 3 గుణాలకి ఆధిపత్యం వహించేది స్వయంగా దేవాది దేవుడు భగవంతుడు అయినటువంటి కృష్ణుడే, విష్ణువే. తానే శివుడిగాను బ్రహ్మగాను ఆవిర్భవిస్తారు, గుణావతారాలుగా ప్రకటితమవుతారు. బ్రహ్మగా ఆవిర్భవించినప్పుడు అది జీవతత్వం కాబట్టి సరియైన జీవి దొరికితే ఆ పదవిని బ్రహ్మకి అర్హతలున్నటువంటి జీవాత్మ లభిస్తే ఒక జీవాత్మ బ్రహ్మగా మారుతుంది. కానీ శక్తి ఆవేశ అవతారంగా పరిణతి చెందుతుంది. ఎందుకంటే ఆ జీవాత్మ బ్రహ్మస్థితిలో ఉన్నప్పుడు కావలసిన పరిజ్ఞానాన్ని భగవంతుడే స్వయంగా సమకూరుస్తారు కాబట్టి. నిజమే, మనం కూడా భగవంతుని యొక్క రూపాలే కదా, అంశలే కదా. అదేవిధంగా బ్రహ్మ కూడాను జీవతత్వం. మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రహ్మ జీవతత్వము, శివుడు విష్ణుతత్వానికి జీవతత్వానికి మధ్య ఉన్నటువంటి తత్వము. అందుకని శివతత్వము ప్రత్యేకంగా చెప్పబడింది, మరియు విష్ణుతత్వము, విష్ణువు విష్ణుతత్వం. ఈ 3 గుణాలకి ఆధిపత్యం వహించడానికి ఈ 3 రూపాలలో భగవంతుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ రజోగుణానికి అధిపతి కాబట్టి ఆయన సృష్టి కార్యక్రమంలో నిమగ్నమవుతారు. సత్వగుణానికి అధిపతి విష్ణువు కాబట్టి సృష్టించబడినటువంటి ఈ భౌతిక లోకాన్నంతా కూడాను పాలన చేసేవాడు విష్ణువు. ఒకసారి ఆలోచించండి, దీని పాలనా బాధ్యత విష్ణువే కాబట్టి జీవాత్మ ఏ రూపాన్ని సంతరించుకున్నా కూడాను వాళ్ళని పోషించే బాధ్యత కూడా విష్ణువే. అందుకని ఏమంటాడు? అందుకని మనం చాలాసార్లు చదువుకున్న ఈ భౌతిక ప్రకృతి అనేది సంపూర్ణమైనది. ఈశోపనిషత్తులో చెప్పినట్టుగా ఓం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈ భౌతిక ప్రకృతి సంపూర్ణమైనది. తనకు తాను మనం చాలాసార్లు అనుకుంటాము, దీంట్లో ఇది లేదు, అది లేదు, పేదరికం ఉన్నదే, లేకపోతే నిరక్షరాస్యత ఉన్నది. ఇవన్నీ కూడాను ఎందుకు జరుగుతున్నాయి అంటే భౌతిక ప్రకృతిలో మనకు కావలసినవన్నీ కూడా సంపూర్ణంగా భగవంతుడు ప్రసాదించాడు. ఒక్కసారి ఆలోచించండి, మనము ఏదైనా వస్తువును ఉత్పత్తి చేస్తేనే అది స్వయంగా తనకు తాను కావలసినవన్నీ సమకూర్చుకోవడానికి కావలసినటువంటి విధుల్ని దాంట్లో పొందుపరిచే ప్రయత్నం చేస్తాం. సెల్ఫ్ డ్రైవింగ్ కారును తయారు చేస్తే మన ఆలోచన ఏమిటి? దాంట్లో తనకు తాను అది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి చెప్పేస్తే సోర్స్ అండ్ డెస్టినేషన్, మనం ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా నిర్దేశించండి అని చెప్పామనుకోండి, మనం దాంట్లో ప్రశాంతంగా కూర్చుంటే అదే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళిపోవాలి. అది మన ఆలోచన. ఎందుకు ఆ విషయం నేను చెప్తున్నాను అంటే దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే మనుషులము, జీవాత్మలము ఎవరైతే భగవంతుని యొక్క అంశలమైన మనము చేస్తున్న వస్తువులు వాటికవే తమ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని సంపూర్ణత్వాన్ని సిద్ధించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామే. సెల్ఫ్ రిపేరింగ్ కార్స్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నానో టెక్నాలజీ అనేటువంటిది ఒకటి ఉంది. నానో టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు. ఈ రెండింటి ద్వారా మనము కార్లు దాంట్లో ఏదైనా కూడాను పాడైపోయింది అనుకోండి, అది తనకు తాను రిపేర్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని కూడా మనం కలిగిస్తున్నాం. అలాంటి కార్లు కూడా తయారవుతున్నాయి. ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ అంటే దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే జీవాత్మ భగవంతుని యొక్క అంశ చాలా అల్పమైంది. ఆ స్థితిలో ఉన్న మనము చేస్తున్న ఉత్పత్తులు సంపూర్ణంగా ఉండాలి, తమకు తామే మళ్ళీ ఎవరి మీద ఆధారపడో తమకు తామే ఉండాలి అనుకుంటున్నప్పుడు మన అందరినీ కూడా సృష్టించిన సృష్టికర్త, ఈ జగత్తును సృష్టించిన సృష్టికర్త, భౌతిక ప్రపంచానికి కూడా కారణభూతమైనటువంటి భగవంతుడు, సంపూర్ణ పరిజ్ఞానవంతుడు, దేన్నైనా చేయగలిగినటువంటి సమర్థుడు దీన్ని అసంపూర్ణంగా ఇస్తాడా? ఖచ్చితంగా అసంపూర్ణంగా ఇవ్వడు.
ఇది లాజికల్ డిడక్షన్. ఇది శాస్త్రము. వైజ్ఞానికంగా, విశ్లేషణాత్మకంగా మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటువంటి విధానము. దాన్ని మనకి వేద శాస్త్రాల్లో ఏమని చెప్పారు? శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యాన్ని చెప్తున్నప్పుడు రకరకాల శ్లోకాల్లో దీనికి సంబంధించిన వివరణ ఇస్తున్నప్పుడు ఏమని చెప్తాడు? స్పష్టంగా ఈశోపనిషత్తులో కూడా ఏం చెప్పారు? ఇది సంపూర్ణమైంది. దాంట్లో మనము కష్టపడాల్సిన అవసరం లేదా? ఇది సంపూర్ణమైంది. ఇది సంపూర్ణమైనప్పుడు నేను కూడా భగవంతుని అంశ అయినప్పుడు భగవంతుని కృపతోని నా కోరికలను తీర్చడానికి నాకు శరీరాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు దానికి కావలసినటువంటి వస్తు సేకరణ కానివ్వండి, దానికి కావలసినటువంటి విధులన్నింటినీ కూడా భగవంతుడే మనకి సమకూరుస్తాడు. ఆ విశ్వాసము అది ఎవరికి తెలుస్తుంది? ఆ జ్ఞానము, ముందు జ్ఞానము, దాని తర్వాత ఆ విశ్వాసము జ్ఞానము రెండు కూడాను ఎవరికి లభ్యమవుతాయంటే భక్తి మార్గంలో స్థిరపడిన వాళ్ళకి, లేకపోతే శాస్త్రాధ్యయనాన్ని చేసిన వాళ్ళకి, దాన్ని సక్రమంగా అర్థం చేసుకున్న వాళ్ళకి, భగవంతుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైనా కాకున్నా కూడాను అది సత్యం. సో మనము భౌతిక ప్రపంచంలో నిజానికి ఉన్న ఏకైక సమస్య మనము, అందుకని మనకి దీంతో నిర్ధారితమైంది ఏమిటి? మనం భౌతికంగా ఏమైతే అనుకుంటున్నామో, పేదరికము, వాళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళకి ఇది లేదు, వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేవు, నేనేదో సహాయం చేయాలి, ఇదంతా అవసరం లేదు. ఇది భగవంతుడు స్వయంగా చేస్తున్నాడు. ఇది భగవంతుని సృష్టి. నేను తయారు చేసిన చిన్న 4 చక్రాల వాహనమే తనకు తానుగా సమృద్ధిగా ఉండాలి. నా ప్రమేయం లేకుండా తన్ను తాను రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఎవరికైతే నేను అమ్ముతున్నానో, ఎవరికైతే ఇస్తున్నానో వాళ్ళు ప్రమేయం కూడా లేకుండా వాళ్ళు కేవలం చెబుతారు, ఆజ్ఞని ఆదేశిస్తారు. నేను ఇక్కడికి వెళ్ళాలి అని ఆదేశిస్తే అది స్వయంగా తీసుకెళ్ళాలి. అలాంటి పరిస్థితిని కల్పించడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు నన్ను కూడా సృష్టించిన సృష్టికర్త సంపూర్ణ పరిజ్ఞానవంతుడు ఈ భౌతిక సృష్టిని అసంపూర్ణంగా ఎలా సృష్టిస్తాడు? అది కాదు అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో నిజానికి మన సమస్య ఏమిటి? పేదరికం సమస్య కాదు, నిరక్షరాస్యత సమస్య కాదు. ఇవన్నీ కూడాను ఎందుకు వచ్చాయి అంటే మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాము. మనకిచ్చినటువంటి వనరులను దుర్వినియోగపరచడం మూలంగా కనబడుతున్న సమస్యలు. అందుకని మనకి నిజమైన సమస్య ఏమిటి? మనకున్న నిజమైన సమస్య ఒకటే ఒకటి, జన్మ మృత్యు జరా వ్యాధి. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఏకైక పెద్ద సమస్య ఏమిటి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మనం 13వ అధ్యాయంలో చదువుకుంటాం కదా, భగవద్గీతలో 9వ శ్లోకం అనుకుంటా. తెలివిపరులైన వ్యక్తులు దీన్ని గమనించగలుగుతారు. భౌతిక ప్రపంచంలో నిజంగా ఉన్న సమస్య ఏమిటి అని. నిజమైన సమస్య జన్మ మృత్యు జరా వ్యాధి. భౌతిక జీవనంలో స్థిరపడిన వ్యక్తులు దాన్ని అవగతం చేసుకోలేరు. నేను కొంతమందికి ప్రచారం చేయడానికి, భగవంతునికి సంబంధించిన విజ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు మృత్యు గురించి మాట్లాడినప్పుడు అంటారు, మృత్యు వస్తుంది, అయితే ఏమిటి? మృత్యు తర్వాత జీవితం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తే దాన్ని అంగీకరించి, ఓకే నెక్స్ట్ జన్మలో నేను కుక్కనయ్యాను అనుకోండి, అయితే ఏమిటి? ఇలాంటి స్థితిలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో నేను చాలా చోట్ల గమనించాను. ఒకానొక చోట మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడాను ఇలాంటి సంభాషణ జరిగింది. దానివల్ల మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే మూఢులు, శూద్రులు, అజ్ఞానంలో స్థిరపడి ఉన్నవారు. వాళ్ళు ఏమంటారు అంటే, ఓకే నేను కుక్క జన్మ ఎత్తాను అనుకోండి, పూర్వం నేను మనిషిని అనే విషయం మర్చిపోయాను, అయితే ఏమిటి? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ప్రజలు, మనుషులు ఎంతగా దిగజారిపోయారు అంటే ఆ జీవితం, కుక్క జీవితం కానీ లేకపోతే పంది జీవితం కానీ చాలా హేయమైన జీవితమే అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితికి దిగజారిపోయారు.
ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం జీవిస్తున్న విధానము కుక్కలు, పందులు లాంటి జీవితమే జీవిస్తుంటారు కాబట్టి, మానవ జీవితానికి, కుక్క జీవితానికి, పంది జీవితానికి, గాడిద జీవితానికి తేడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, అవగతం చేసుకోరు, అర్థం చేసుకోరు. ఎందుకని? ఇప్పుడు సంపూర్ణంగా భౌతిక తత్వంతో జీవిస్తున్న వ్యక్తులు చేస్తున్న పనేమిటి? ఆహార, నిద్ర, భయం 5 గుణాలు. అవే కార్యక్రమాన్ని ఇతర జీవాత్మలు కూడా చేస్తున్నాయి. సో, భగవంతుని కృప వల్ల ఈ ప్రకృతి ఏ స్థితిలో ఉన్నా కూడాను జీవాత్మకి ఆహార, నిద్ర, భయం, 5 గుణాలు అనే కోరికలను తీర్చుకోవడానికి కావలసిన సౌలభ్యాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా మైథున ప్రక్రియ. దానికి కావలసినటువంటి సౌకర్యాలు అందరికీ అందజేశాడు. కుక్కలకి, పందులకి, చీమలకి, దోమలకి ఎవరికైనా తీసుకోండి. అందుకని మానవ జీవితంలో ఉన్న వాళ్ళకి పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాడు. పరిణతి చెందిన పరిజ్ఞానము జీవాత్మ మానవ జీవితంలో ఉన్నప్పుడు లభ్యమవుతుంది. కానీ దాన్ని దుర్వినియోగపరిచి ఆ జ్ఞానాన్నంతా కూడా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే, శాస్త్రాన్ని అవగతం చేసుకొని, మన నిజ స్థితిని అర్థం చేసుకొని, ఆ స్థితికి వెళ్ళడానికి జన్మ మృత్యు జరావధి చక్రం నుంచి బయటపడడానికి ఇచ్చాడు. కానీ మనకిచ్చిన పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి మనం ఏం చేస్తున్నాము? మైథున తృప్తిని ఇంకా ఎలాగా అనుభవించాలి, దాన్ని ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు దానికి సంబంధించిన కార్యక్రమంలో ఎలా నిమగ్నం అవ్వాలి అనే దాంట్లో బద్ధజీవి స్థిమితుడై ఉన్నాడు. అందుకని శాస్త్రం ఏమి చెబుతుంటే విషయ కలౌ సర్వతః స్యాత్. అంటే జీవితానికి, బద్ధ జీవితానికి కావలసినటువంటి సౌకర్యాలని పొందడానికి జీవాత్మ మనిషి రూపమే దాల్చక్కర్లేదు. ఏ రూపంలో ఉన్నా కూడాను వాటిని పొందగలుగుతుంది. ఆహార, నిద్ర, భయం, 5 గుణాలు అనేటువంటివి ఏ జీవైనా మీరు జాగ్రత్తగా పరికించి చూడండి, అవన్నీ పొందుతున్నాయి, చేస్తున్నాయి. మనుషుల కన్నా కూడాను తక్కువ కష్టంతో పొందుతాయి అవి ఇంకా. మనకి మనిషి జన్మ రావడంలో ఉన్నటువంటి సాఫల్యం ఏమిటి? అందుకని శాస్త్రం ఏమని చెప్తుంది? తస్యైవ హేతో ప్రయతేత కోవిద. మనుష్య జన్మ అనేటువంటిది ఎందుకు ఇవ్వబడింది అంటే, జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడడానికి మనకి ఇవ్వబడింది. మనము కొన్నిసార్లు నరకలోకము, కొన్నిసార్లు స్వర్గలోకము, రకరకాల జీవన విధానాలను అనుసరిస్తూ పాతాళ లోకము, భూలోకము, ఒకసారి పంది, ఒకసారి కప్ప, ఒకసారి నక్క, ఇలాగా రకరకాల జీవన విధానాలను అనుభవిస్తున్నాము. ఒక్కోసారి భ్రమతం ఉప్రయే అధ. భ్రమతం ఉప్రయే అధ అంటే అలాగా తిరుగుతున్నాం. భ్రమతం అంటే తిరగడం, ఉప్రయే అంటే పైకి, అధ అంటే కిందికి. అలాగా ఈ భౌతిక చక్రంలో, ఈ బంధనాల్లో, ఈ ప్రపంచంలో పైకి, కిందికి, కిందికి, పైకి అలా తిరుగుతూ ఉన్నాము. అలా తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి దేవతలను కూడా అవుతున్నాం. కానీ ప్రయోజనం ఏంటి? మళ్ళీ అలాగే తిరుగుతున్నాం. ఒకసారి చీమ, ఒకసారి దోమ, ఒకసారి పంది, ఒకసారి కుక్క, ఒకసారి బ్రహ్మ, ఒకసారి మనిషి, ఒకసారి రాక్షసుడు, ఒకసారి ఇలాగా ఇలా తిరుగుతూనే ఉన్నాం. చైతన్య మహాప్రభు అందుకని ఏం చెప్తాడు? ఏ రూపే, రూప గోస్వామితో చెప్తున్నాడు, ఏ రూపే బ్రహ్మాండ భ్రమితే కోణే భాగ్యవాన్ జీవ, గురు కృష్ణ ప్రసాద పాయే భక్తిలతా బీజ. ఇలా తిరుగుతున్న జీవాత్మలో రూప గోస్వామికి చెప్తున్నాడు, ఏ రూపే బ్రహ్మాండ భ్రమితే కోణ భాగ్యవాన్ జీవ. తిరుగుతున్న జీవుల్లో ఉత్తమమైనటువంటి జీవి ఎవరు, అదృష్టవంతుడైనటువంటి జీవాత్మ ఎవరు అంటే, గురు కృష్ణ ప్రసాద పాయే భక్తిలతా బీజ. శుద్ధ భక్తుడైనటువంటి కృష్ణ భక్తుని యొక్క సాంగత్యాన్ని సంపాదించి అతని ద్వారా జ్ఞానాన్ని పొంది, గురువుగా పొంది,
కృష్ణుడి యొక్క కృపని పొందగలిగిన వాడు, తద్వారా హృదయంలో భక్తిలత, భక్తి బీజము కలిగి ఉన్నవాడు, పొందగలిగిన వాడు ఎంతో అదృష్టవంతుడు. అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏమని చెప్పారు? శ్రేయాంస తత్ర కలౌ సత్వతనోర్ రుణం శ్రేయ. మన అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, మానవ జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడైన విష్ణుని ఆరాధించాలి. తమో గుణంలో లేకపోతే రజోగుణంలో ఉన్నటువంటి గుణాలకి అధిపతులైనటువంటి శివుడిని కానీ లేకపోతే బ్రహ్మని కానీ ఆరాధిస్తే అది ఉత్తమమైనది కాదు. శ్రేయాంసి, శ్రేయ, నిజమైనటువంటి బెనిఫిట్, నిజమైనటువంటి లాభాన్ని మనం ఆర్జించాలంటే ఈ జీవితానికి మనకి నిజమైనటువంటి ఈ జీవితాన్ని మనం పొందినందుకు దీనికి కావలసినటువంటి ఉత్తమమైన లాభాన్ని పొందాలి అంటే మనము శ్రేయాంసి అనే పదం ఉపయోగించాలి. అంటే దానికి ఉత్తమమైన, అలాంటి శ్రేయాంశి ఉత్తమమైనటువంటి లాభాన్ని పొందాలి అంటే ఎవరికి శరణు పొందాలి? సత్వగుణ అధిపతి అయినటువంటి శ్రీ విష్ణువుకి శరణు పొందాలి. దీనికి సంబంధించిన వివరణ మళ్ళీ మనకి తర్వాతి శ్లోకంలో స్పష్టంగా చెప్పబడుతుంది. ఇతర దేవతలని ఆరాధించడం వల్ల మనం పొందేటివన్నీ కూడాను భౌతికమైనటువంటి తృప్తులే. ఇతర దేవతలు అంటే ఏమిటి? బ్రహ్మ, శివుడు మరియు ఇతరాతర దేవతలు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకి. భగవద్గీతలో ఏమని చెప్పారు? మనకి 7వ అధ్యాయంలో వస్తుంది, 20వ శ్లోకం అనుకుంటాను. కామైస్తైర్ కృతజ్ఞాన యజంతే అన్యదేవత. అన్యదేవత, దేవతలు అంటే ఇక్కడ మనకి ఏమని చెప్పబడింది అంటే శివుడు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు. శివుడు నిజానికి దేవతలందరిలో కూడాను ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. అందుకనే శివునికి ఒక పేరు ఏమిటంటే మహాదేవ. దేవతలందరిలో కూడాను ఉన్నత స్థాయిలో ఉన్నవాడు శివుడు, మహాదేవ. బ్రహ్మని పితామహ అంటాం మనం. పితామహ అంటే దేవతలందరికీ కూడాను తండ్రి. నిజానికి శివునికి కూడా తండ్రిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివుడు కూడా బ్రహ్మ ద్వారా సృష్టించబడ్డాడు. అంటే ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే మనకి అర్థమయ్యేది ఏమిటంటే, నిజంగా మనము ముక్తిని పొందాలి అంటే, ఈ భౌతిక బంధనాల నుంచి, మాయాదేవి నుంచి మనం ముక్తి పొందాలి అనుకుంటే, జన్మవృత్తి జరవాది నుంచి, చక్రం నుంచి బయటపడాలి అనుకుంటే, దైవీయేష గుణమయి మమ్మాయ దురత్యయ మామేవే ప్రపద్యంతే మాయామేతం తరంతతి. ఈ మాయాదేవి బంధనాల నుంచి మనం ముక్తి పొందాలి అంటే కేవలము శ్రీకృష్ణుని శరణు పొందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు కదా, దైవీయేష గుణమయి మమ్మమాయ దురత్యయ. ఈ మాయాదేవిని మనం అధిగమించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. దురత్రయ అంటే కేవలం ఒకే ఒక మార్గము. ఏ మార్గం ఉంది అది? మాం ఏవయే ప్రపద్యంతే మయాం ఏతాం తరంతతి. అదే విషయాన్ని మనకి భాగవతంలోని ఈ శ్లోకంలో కూడాను తెలియజెప్తున్నాడు. శ్రేయాంశి, అత్యుత్తమమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయాన్ని నువ్వు పొందాలి అనుకుంటే ఏం చేయాలి? అత్యుత్తమైనటువంటి మానవ జీవితంలో అత్యుత్తమంగా పొందగలిగింది ఏమిటి అంటే, జన్మమృతి జరావ్యాధి చక్రం నుంచి బయటపడగలగడమే మానవ జీవితంలో మనం పొందగలిగినటువంటి అత్యుత్తమైన లాభము. అది పొందాలి అంటే మనం ఏం చేయాలి? నతే విదు స్వార్థగతిం హి విష్ణు. సో ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారంటే, విష్ణువుని ఆరాధించకుండా స్వార్థగతి, భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి కోరికల కోసం ఇతర దేవతల్ని ఆరాధిస్తుంటారు. అంతవాత్ ఫలం దేశం
తద్భవతే అల్పమేధసాం. ఈ విషయం మనకి 7వ అధ్యాయంలో కూడా చెప్పారు కదా. ఇది 7వ అధ్యాయ శ్లోకమే అనుకుంటున్నాను, 7వదే. అంతవాత్తు ఫలం తేషం తద్భావ్యతే అల్పమేధసా. అంతవాత్తు ఫలం. ఏ కోరికనైనా తీసుకోండి, ఇతర దేవతల నుంచి కానీ భౌతికమైనటువంటి కోరికలను మనం స్వీకరించామనుకోండి, అవన్నీ కూడాను అంతవాత్, వాటికి అవి తాత్కాలికమైన అంతమైపోతాయి. అవన్నీ కూడా తాత్కాలికమని. అంతవాత్ ఫలం. తద్భవతే అల్పమేధసం. భగవంతుడైన శివుడికి అశుతోషుడు అనే బిరుదున్నది. ఎందుకంటే చాలా తేలిగ్గా ఆనందపడిపోతారు అని చెప్తారు. తద్వారా ఏం చేస్తాడు, కావలసిన వరాన్ని ప్రసాదిస్తుంటాడు. అందుకని శివుడి దగ్గరికి జనాలు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు, ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరుతాయని. కేవలం కొద్దిగా ఆయన్ని సంతృప్తి పరిస్తే చాలు, కావలసిన ఏది అడిగినా ఇచ్చేస్తాడు. ఎందుకనంటే శివుడు వైష్ణవుడు, భగవద్భక్తిలో లీనమైనటువంటి వైష్ణవుడు, భగవత్ సేవలో సంపూర్ణంగా లీనమైనటువంటి వ్యక్తి. ఇలాంటి భౌతిక తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు అతని దగ్గరికి వెళ్తే అతనికి అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ అన్నమాట. అందుకని ఆయన ఏం చేసుకుంటాడు, వచ్చిన వాళ్ళని వెంటనే ఓకే ఓకే నీకేం కావాలి, ఇది కావాలో తీసుకో, వెళ్ళిపో, వెంటనే ఇచ్చేస్తాడు. ఆ తొందరగా వచ్చేటువంటి ఫలితాల గురించి వ్యక్తులు శివుడి దగ్గరికి వెళ్తుంటారు. కానీ విష్ణువు అలా చేయడు అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. నీకు ఏదైనా కావాలి అనుకుంటే, ఉన్నతమైన ఏవైనా కావాలి అని విష్ణువుని ఆరాధించాలనుకోండి, అలా తేలికగా అలా ఇచ్చాడు విష్ణువు. దీంట్లో మనకి ఈ శ్లోకంలో శ్రేయాంశి, మానవ జీవిత లక్ష్యాన్ని మనం పొందాలి అనుకుంటే శ్రేయాంశి, మన శ్రేయస్సుని కోరుకున్నటువంటి సత్వగుణానికి అధిపతి అయినటువంటి విష్ణువు, నారాయణుడు, విష్ణువు, కృష్ణుడిని శరణ పొందినప్పుడే మనం దాన్ని పొందగలుగుతాము. దీన్ని మనము అవగతం చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు మనం మానవ జీవిత లక్ష్యంలో పొందగలిగినట్టు ఉన్నతమైన స్థితిని పొందగలుగుతాము. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ గుణంలో స్థిరపడి ఉన్నా కూడాను మనము ఆ స్థితికి వెళ్ళాలి అంటే భౌతిక ప్రపంచంలో కలియుగంలో చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏమంటే హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలుగు నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో మనం దాన్ని సాధించడానికి చేయవలసినటువంటి ఏకైక పద్ధతి ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఎవరికి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఇక్కడ ఆపేసి దామోదర అష్టకాన్ని పఠిద్దామా?